ప్రైజ్ లార్డ్. దేవుని కృపను బట్టి ప్రజలారా, ఆత్మీయ ప్రజలారా, ఇశ్రాయేలీయులారా, చెదరగొట్టబడిన ఇశ్రాయేలీయులారా, మీ అందరికీ ప్రేమపూర్వకంగా దేవుని యొక్క ఆజ్ఞలు ఇచ్చేది ఏంటంటే, యెషయా 11:12లో, ఇర్మియా 33లో కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి మనకి. అదొకటే కాదు, బైబిల్ మొత్తం మనం తిరిగేసుకుంటూ పోతే యేసు ప్రభు కూడా పలుమార్లు చెదరగొట్టబడినటువంటి వారిని నేను నశించిన దానిని ఎతకి రక్షించడానికి వచ్చానన్నాడు. నశించిపోతున్నటువంటిది ఎవరంటే యూదులే. ఇండియాలో ఎవరైతే సువార్తను ఇండియాకు వచ్చి సువార్త ప్రకటించింది ఎవరంటే తోమా గారు. ఈ తోమా గారు సువార్త ప్రకటించింది కూడా ఎవరికి ప్రకటించారంటే ముందుగా చెదిరిపోయిన యూదులకు. వాళ్ళు ఎవరో కాదు, బ్రాహ్మలు అనగా బోధించేవారు, ఇశ్రాయేలు దేశం నుంచి చెదరగొట్టబడినటువంటి వారు. ముందు వారికే మరి తోమా గారు ఇండియాకు వచ్చి సువార్తను ప్రకటించారు. యేసు ప్రభు శిష్యుల్లో చెదరగొట్టబడి ఇండియాకు వచ్చినటువంటి వ్యక్తి, ప్రధానమైన వ్యక్తి తోమా గారు. ఆయన వచ్చి కేవలం యూదులను ఎతకటానికి వచ్చారు. యోధా గోత్రపు సింహాలు చాలామంది చెదిరిపోయారు. ఈ 12 గోత్రాల్లో చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలీలు ఇప్పుడు మనకు మన లైఫ్ మీద ఇండియాలో ఇక్కడ కులాలనే వ్యవస్థలో పనిచేస్తున్నాయి. కులం అనేది ఒక దెయ్యం ఏం చేసిందంటే కులాలను ఇక్కడ ఇండియాలో పెట్టి కుల వ్యవస్థలో మగ్గిపోతూ పేద ప్రజలు నశించిపోతున్నారు. పేద ప్రజలే కాదు, అగ్ర కులాలు అనేటువంటి వారు అగ్రకులంగానే మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఇది కులం కాదు, ఇది యేసు ప్రభు యూదుడు. అనగా ఎవరైతే యేసు ప్రభు గురించి యూదులు అని తెలుసుకున్నారో వీళ్ళందరూ క్రైస్తవులంతా యూదులే. యూదులనే కులాన్ని ఎవరైతే ఆస్వాదించి యేసుప్రభుని అంటిపెట్టుకుని ఉంటారో, అందుకే అంటాడు యేసుప్రభు, మీరు ద్రాక్షవలి, మీరు ద్రాక్షవలి, నేను తీగను, మీరు తీగలు అంటున్నాడు. అంటే మనం ఆ ద్రాక్షవలి తీగల వలి మనం ఆయన అంటిపెట్టుకుని ఉంటేనే మనం ఫలిస్తాము. ఆయన రక్తమును తీసుకొని ఆయనతో పాటు మనం కలిసి ఉంటేనే మనం ఫలిస్తాము. అంటే ఇప్పుడు మనం ఎవరు అయి ఉన్నాము? యూదులు అయి ఉన్నాము. ఎవరైతే ఇప్పుడు ఈ అగ్ర కులాలన్నింటిలోనూ ఉన్నతమైన కులం ఎవరిదో తెలుసా? యోధా కులం. ఈ ప్రపంచాన్ని ఏళ్తుంది ఎవరు అనుకున్నారు? యూదులే. అంటే మనమందరం యూదులమే. ఆల్ క్రిస్టియన్ ఇజ్రాయెల్ పీపుల్ మినిస్ట్రీ నుంచి ఈ బోధన బోధిస్తుంది దేనికో తెలుసా? మనమందరం యూదులం. యూదా కులంలోకి వెళదాం. ఎందుకంటే ఏదో బీసీ కులంలోకి పంపించేస్తాం, ఆ కులంలోకి బీసీలో పలానా కులం అని చెప్పండి వీళ్ళు చెప్పరు. క్రిస్టియన్ బీసీనా? మనం కాదు కదా. అలా కాదు, మనం యూదులం అయి ఉన్నాము, యూదా కులం అయి ఉన్నాము. యూదులుగా మనం ఎప్పుడైతే మారిపోయామో, ఇండియాలో కొన్ని వేల మంది 99% యూతులే ఉన్నారు. వాళ్ళందరూ కూడా దేవుడే ఆయన ఆత్మచేత వాళ్ళందరినీ పిలుస్తున్నాడు. అతి త్వరలో ఆయన రాజ్యమును స్థాపించబోతున్నాడు. ఆయన రాజుగా రాబోతున్నాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు యెహోవా, సర్వశక్తి కలిగినటువంటి యెహోవా ఆయన భూమి మీద రాజ్యముని స్థాపించి, మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున ఈ బోధన ఎందుకు బోధిస్తున్నాడంటే మనమందరూ యూదులు అని చెప్పమంటున్నారు. మా మినిస్ట్రీ పేరు కూడా ఆల్ క్రిస్టియన్ ఇజ్రాయెల్ పీపుల్ మినిస్ట్రీ. ఇది నా దర్శనం. ఎప్పుడు ఇది నెరవేరద్దని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. నాకు ఇప్పుడు ఈ గొడవలు ఇవన్నీ జరుగుతూ ఉంటే, ఈ మతాలు, కులాలు, వ్యవస్థలని ఈ రోజున అందరూ పోకలాడుతూ ఉన్నారు. మరి కృష్ణమాదిక్ గారు కూడా చక్కగా బోధిస్తున్నారు బాగానే. ఆయన కూడా ఏమనంటే, మరి అక్కడ ఈ కులాలు ఈ క్రిస్టియన్గా మారినటువంటి ఇది మాకు పాతది ఏదైతే ఆపాదించారో, ఏదైతే ఎస్టీలు అని పెట్టారో అవి మళ్ళీ మాకు కావాలి అని పోరాటం చేస్తున్నారు. అక్కర్లా మనకి. మనం యూదులు అయి ఉన్నాం. యూదులుగా మనం మారదాం. మారినప్పుడే దేవునికి ఇష్టలం అవుతాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకున్న జీవాధిపతి మీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. ఈ ప్రపంచం అంతా కూడా చెదరగొట్టబడిన యూదులందరినీ మీరే ప్రోగు చేసి యూదులుగా మార్చి నీ కృపలో ఎత్తిపట్టమని మా కొరకు యెరూషలేము సిద్ధపాటు అవుతుంది. ఈ దేశంలో ఉండొద్దన్న ఆ దేశం వెళ్ళిపోగలిగిపోతాం ప్రభా. అలాంటి నిజమైన యూదులందరినీ కూడా ప్రోగు చేసి మీ ఆత్మ కార్యం జరిగించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుకుని వేడుకున్నాం తండ్రి. ఆమేన్. షలోం.